అందరికీ నమస్కారం. మరి మీరందరూ చూస్తూ ఉన్నారు, నిన్న కొంతమంది బయటకు వచ్చి ఈ సినిమాల విషయంలో మాతో బయట మాట్లాడే ప్రెస్ల ముందుకు వచ్చి ప్రెస్ల ముందు మాట్లాడే వాళ్ళ గురించి కొంత చెప్పాలి. నన్న పేర్ని నాని, ముఖ్యంగా చెప్పాలంటే పేర్ని నాని, పాపం పేర్ని నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసినప్పుడు ఏం చేశాడో మర్చిపోయి నిన్నంతా కూడా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు చాలా కథలు చెప్పాడు. ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి వాటి గురించి బోల్డ్ మాట్లాడుతూ ఉన్నాడు. బాబు పేరు నాని గారు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు పెద్దలందరినీ తీసుకొచ్చి మీరు ఎలా బ్లాక్మెయిల్ చేశారో, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎలా అవమానించారో ప్రపంచం అంతా చూసింది. మీరు ఇప్పుడు నీతి సూక్తులు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఎందుకు పని లేదంటే, చేతకానుడు మంత్రిగా ఏం చేశాడో అనేది ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు అందరికీ తెలుసు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే మీరు వ్యవస్థల్ని నాశనం చేసి వ్యక్తుల దగ్గర లాలూచులు పొంది, వ్యక్తుల దగ్గర మీరు షేర్లు చేసుకొని మీకెంత మాకెంత అని చేసి వ్యవస్థల్ని నాశనం చేసింది ప్రతి ఒక్కరు చూశారు, ప్రతి ఒక్కరూ అనుభవించారు. ఈ రాష్ట్రంలోనే కాదు, చాలామంది అనుభవించారు. మీరు ఇప్పుడు వచ్చి మీరు నీతి సూక్తులు చెప్పొద్దు. మీ నాయకుడు ఎంత సూపరో అందరికీ తెలిసినవే. మీరు ఏ రోజు పనిచేయలే. నిన్నేమన్నారు మీరు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి ప్రభుత్వంలో ఉండి మరి వార్నింగ్లు ఇస్తున్నాడు వాళ్ళ మంత్రి ద్వారా. మీకు అర్థం కాలా, ఏమైందో కూడా అర్థం కాలేదు, ఫాలో అవ్వరు, ఏమవ్వరు. మీరు మీరు మంత్రిగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారో కూడా అన్నీ మర్చిపోతారు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా వ్యవస్థ మంచిగా ఎదగాలి, సినిమా ఇండస్ట్రీగా వస్తే మేము ప్రతి విషయం కూడా కన్సిడర్ చేస్తాం, వ్యక్తులుగా వస్తే కన్సిడర్ చెయ్యము. మీరందరూ కూడా ఒక అసోసియేషన్గా ఉన్నారు. ఆ అసోసియేషన్ ద్వారా మీ సమస్యలన్నీ క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది. అసోసియేషన్ ద్వారా అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి మీకుంది. ఒక అసోసియేషన్గా గుర్తింపు మీకు ఇస్తాం అని చెప్పి మాట్లాడారు. ఏం పిలవచ్చు కదా అయ్యా, సినిమా థియేటర్లో పిలమని మీరు అడిగారు, పిలవచ్చు కదా అంటున్నారు. అసలు ఈ ఇష్యూ మీరున్నప్పటి నుంచి ఉంది. మరి ఆ రోజు మీరే సెటిల్ చేసేచ్చుగా. పిల్లరని ఎవరు చెప్పారు? ప్రతి ఒక్కరిని పిలుస్తాం, కానీ వ్యవస్థగా పిలుస్తాం, ఒక అసోసియేషన్గా పిలుస్తాం. వ్యవస్థల్ని క్రియేట్ చేసి వ్యవస్థల్ని పెంచడం అనేది మా కూటమి ప్రభుత్వానికి, మా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైనది. మీరు వ్యవస్థల్ని తుంచి వ్యక్తులతో లాలూచీలు పడి మీరు వ్యక్తుల్ని పెంచుకొని మనమని షేర్ చేసుకునే మనస్తత్వం మీది. ఇంకేమన్నారు? పవన్ కళ్యాణ్ గారు సంపాదన వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు మీలా కాదు. మా బ్యాక్గ్రౌండ్ సినిమా ఇండస్ట్రీ అనేది మాకు తల్లి లాంటిది. సినిమా ఇండస్ట్రీ నుంచే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అక్కడ లోటుపాట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఎలాగ పెంచాలో తెలుసు, ఎవరెవరు ఏమేమి స్వార్థాలతో ఉంటారో అందరూ తెలుసు.
అన్ని వ్యవస్థలు ఈరోజు సక్రమంగా వెళ్తున్నాయి. దేశమంతా అప్రిషియేట్ చేస్తారు, నువ్వు మీ నాయకుడు మాత్రం అప్రిషియేట్ చేయరు. ఎందుకంటే మీరు వ్యవస్థల్ని నాశనం చేస్తారు కాబట్టి. ఇండస్ట్రీ గురించి పవన్ కళ్యాణ్ గారి కన్నా నీకు బాగా తెలుసా? పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేశారు, ఒప్పుకున్నారు. ఆ సినిమాలు కంప్లీట్ చేయడానికి కూడా యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా ఆయన పూర్తి టైం కన్నా ఎక్కువ టైం ఇచ్చి, ఆయన సొంత టైం ఏదైతే ఉందో ఆ సొంత టైం అంటే పడుకునే టైం కూడా మరి కమిట్మెంట్ కోసం ఆ పడుకునే టైం కూడా మరి త్యాగం చేసి సినిమాలు తీసి కంప్లీట్ చేసి ఒక కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి కంప్లీట్ చేశారు. ఇంకోటి కూడా నేను చెప్తున్నా, ఆయన తీసుకున్న శాలరీ కూడా పిఠాపురంలో పంచేస్తున్నారు, అందరికీ పంచుతున్నారు. ప్రతి నెల పెన్షన్ లాగా అందరికీ పంచుతున్నారు. నీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు, ఎందుకంటే నీకు ఇది మింగుడు పడదు, ఇవన్నీ బయటికి మాట్లాడు. సినిమాల్లో తీసుకున్న రెమ్యునరేషన్ కూడా ఈరోజు దేశానికి పనిచేసిన వాళ్ళందరికీ, నిన్న మురళీ నాయక్ కానీ ఆ ముందు మరి ఒక 50 లక్షలు ఏదైతే టెర్రరిస్ట్ దీంట్లో అటాక్ అయిన వ్యక్తికి కానీ ప్రతిరోజు పంచుతున్నారు కదా. మీలాగా అత్తారింటికి దారేదన్నట్టు ఇప్పుడు ఎలాగ బయటికి తీశారు కదా, మద్యంలో వచ్చిన డబ్బు ఏ దారి ఎట్లా వెళ్ళింది, అది ఎలాగ ఆందివే ఉంది, అది ఎలాగ కనిపెడుతున్నావు, అది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలుస్తుంది. అప్పుడు నీకు మీ నాయకుడికి అందరికీ కూడా బయటపడతాయి ఇవన్నీ. నువ్వేం కంగారు పడకు. నువ్వేదో ముందుకు వచ్చేసి పవన్ కళ్యాణ్ స్వార్థంగా ఇలా చేశారు అలా చేశారని మాట్లాడొద్దు. ఎందుకంటే నువ్వు మాట్లాడితే మేము మాట్లాడగలం. నువ్వు చేత కాక నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారనేది తెలుసుకో. మీ నాయకుడు మీరు మా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే, మీ నాయకుడు నువ్వు ఫ్యాక్షన్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు, పంచుకునే ఇండస్ట్రీ నుంచి వచ్చారు, వ్యవస్థను తుంచే ఇండస్ట్రీ నుంచి వచ్చారు. మీరు డెఫినెట్గా మేము మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా చాలా ఉంది సినిమా, అది కూడా చూపించాలి. డెఫినెట్గా మీకు చూపిస్తాం, మొహమాటమే లేదు. మీరు కానీ మీకు ఒత్తాసు పలుకుతున్న ఒకరిద్దరు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ అందరి కథ బయటికి తీస్తాం, మొహమాటం లేదు, వదిలే ప్రసక్తి లేదు. వ్యవస్థగా పెంచేటప్పుడు ఎవరైతే వ్యవస్థల్ని స్వార్థానికి వాడుకొని వాళ్ళ దీనికోసం చేస్తారో వాళ్ళందరినీ కూడా పట్టుకునే పరిస్థితి ఉంది, వాళ్ళకి గుణపాఠం చెప్పే పరిస్థితి ఉంది. వాళ్ళకి అంటుకుంటుందని మీరు తోక కట్ చేసిన కోతిలా గెంతొద్దని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కటి మీకు నచ్చినట్టు మీ పేపర్లో ఆటలు వేసుకుంటున్నారు. మీరు నచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టేస్తే మీరు చెప్పింది వేదం అయిపోద్ది అనేది మీరు అనుకోకండి. చాలా గట్టిగా సమాధానం చెప్తాం. ఎందుకంటే మీరు ఏదో అవాక్కులు చవాక్కులు మీరు రాసేసుకుంటే, మీరు సంకలు గుద్దేసుకొని ఇలాగొచ్చింది అలాగొచ్చింది పేపర్లో మేము ఇలా మాట్లాడేసాం అనుకుంటే కుదరదు. మేము 100% మీకు గట్టిగా సమాధానం చెప్తాం. ప్రతి విషయం మీద గట్టిగా సమాధానం చెప్తాం, మొహమాటం లేదు. మీరెన్నన్నా ఏదైనా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ పెరగాల్సిన బాధ్యత ఉంది. అది కూటమి ప్రభుత్వంలో పెరుగుతుంది. మీరు చూస్తూ ఉండండి. ఒకరిద్దరు వ్యక్తులలో చేతుల్లోకి వెళ్ళిపోయిన ఇండస్ట్రీని మళ్ళీ ఇండస్ట్రీ అంతా కూడా డెవలప్ చేసే పరిస్థితి మాకుంది. ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్తున్నాం. ఎవరు ఏదైనా మాకు అనవసరం, ఏదైనా మాకు అనవసరం. మీరు ఎన్నన్నా రాసుకోండి, ఎన్ని ప్రెస్ మీట్లైనా పెట్టుకోండి, ఎంతమందితోనైనా లాలూచీలు పడండి, కానీ వ్యవస్థల్ని పెంచుకుంటూ పోయే వ్యవస్థ మాది, తుంచుకుంటూ పోయే వ్యవస్థ మీది. ఒక వ్యవస్థగా కాకుండా ఒక వ్యక్తిగా ఉన్నారు కాబట్టి మీ పార్టీ పోయి మీ పార్టీ నాయకుడు ఒక్కడే మిగిలాడు. అదే వ్యవస్థలు పెంచే మనస్తత్వం ఉండుంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈరోజు ఉండేది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందని మీరు అనుకుంటున్నారు. పార్టీ ఎందుకు ఉంటుంది? ఒక సంస్థ ఒక వ్యవస్థల్ని మీరు కోల్దోచుకున్నప్పుడు ఎందుకు ఉంటుంది? నువ్వు మీ నాయకుడే మిగిలాడు, అందులో ఎవడూ లేడు, అక్కడ ఉండరు కూడా. ఇది అర్థం చేసుకొని ఇప్పటి వరకు మాట్లాడితే తిన్నంగా మాట్లాడితే బాగుంటుంది. మీరు కూడా మా నాయకుడు చేసిన మంచి పనులు లాంటివి కనీసం ఒక 0.5% అన్న చేస్తే బాగుంటుంది, కనీసం 0.1% అన్న చేస్తే బాగుంటుంది. కానీ
మీకు నచ్చినట్టు మీకు అనుకున్న వాస్తవాలను కప్పుపుచ్చేసి వాస్తవాలు పక్కన పెట్టేసి మీరు కావాలని మీరు ముందుకొచ్చి అబద్ధాలు చెప్తే ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు గొంతెత్తి అరిచినా ఎవడు గొంతెత్తి అరిచినా స్వార్థపరులను కాపాడే పరిస్థితి అయితే లేదు, అందులో డౌటే లేదు. వ్యవస్థలను పెంచే పరిస్థితి ఉంటుంది, అందులో డౌటే లేదు. వాస్తవానికి ఈ రాష్ట్రంలోనే చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే మీరు చూసే ఉంటారు 1,85,000 కోట్లు ఎన్టీపీసీ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అలాగే అనేకమైన ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈరోజు బల్క్ డ్రగ్ పార్క్ కూడా వచ్చింది. ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్ కూడా మరి ఇనాగ్రేట్ మరి శంకుస్థాపన చేయబోతున్నాం. దాంతోపాటు అచ్యుతాపురంలో కూడా ఇప్పుడు లారస్కు ఒక 500 ఎకరాలు, అలాగే కొన్ని ఫార్మా కంపెనీ ఉన్నాయి, ప్లైవుడ్ కంపెనీ ఉన్నాయి, అలాగే సోలార్ ప్యానెల్స్ కంపెనీ ఉంది. అవన్నీ కలిపి ఇంకొక 11-12 వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ కూడా రాబోతుంది. దీనికి ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీస్కే కాకుండా పూర్తి ప్రణాళికలతో మేము వెళ్తున్నాం. ముఖ్యంగా నా దగ్గర అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు శరవేగంగా మరి పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే గాజువాక జంక్షన్ నుంచి యలమంచిలి వరకు ఉన్న రోడ్డు కూడా డిపిఆర్ జరుగుతూ ఉంది. 6 లేన్ 180 ఫీట్ రోడ్డు 6 లేన్ కూడా జరుగుతూ ఉంది. అలాగే పీసీపీఆర్ ఎక్స్ప్రెస్ వే గురించి కూడా నిన్న విఎంఆర్డీలో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్స్ప్రెస్ వే కూడా పనులు ముందుకి అంటే ప్రోగ్రెస్ ఉంది. అలాగే కొత్త ఏదైతే రింగ్ రోడ్ అనుకుంటున్నాం, కొత్త రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది రాంబిల్లి నుంచి భోగాపురం వరకు కొత్త రింగ్ రోడ్ కూడా అది కూడా ప్రోగ్రెస్ అంటే మేము ఇనిషియేట్ చేసాం. అది కూడా స్కెచ్ వేయడం జరుగుతూ ఉంది. అలాగే యలమంచిలి ఏదైతే మండలం ఉందో యలమంచిలి ఊరుందో అక్కడ కూడా మరి అమృత్ స్కీమ్ కానీ లేకపోతే అంటే అక్కడ నివాసయోగ్యంగా అక్కడ మాకు రైల్వే స్టేషన్ అడ్వాంటేజ్ ఉంది, అలాగే రోడ్డు హైవే ఉంది, అలాగే ఇవన్నీ కూడా ఇక్కడ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం. అలాగే నక్కపల్లి కూడా బ్రహ్మాండంగా స్టార్ట్ అయ్యి అక్కడ కూడా ఎమ్యూనిటీస్ అవి స్టార్ట్ చేసాం, రోడ్స్ అవి వేస్తున్నాం, అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంది. అలాగే మిగతా నర్సీపట్నం నియోజకవర్గం కానీ చోడవరం కానీ మాడుగులు కానీ పెందుర్తి కానీ అనకాపల్లి కానీ వాటికి కూడా పూర్తిగా రోడ్స్ అని సంస్థలు ఇవన్నీ కూడా కొత్త సంస్థలు ఇవన్నీ కూడా అప్రోచ్ అవుతూ ఉన్నారు. ల్యాండ్ ఎక్విజేషన్లో కూడా మేము ముందుకెళ్తా ఉన్నాం. అన్నీ కూడా అనకాపల్లి జిల్లా అనేది రాబోయే రోజుల్లో మరి హయ్యెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసే ఇప్పటికే మాకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రెవెన్యూ ఇస్తున్న జిల్లా అది. ఇంకా రాబోయే రోజుల్లో అనకాపల్లి జిల్లా కనీసం 30-40% ట్యాక్స్ కాంట్రిబ్యూట్ చేయబోతూ ఉంది. దీనికి కావాల్సిన ఎమ్యూనిటీస్ కానీ దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా మరి చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. విద్యా సంస్థలు కూడా వస్తూ ఉన్నాయి. కేవీలు కూడా కేంద్రీయ విద్యాలయం 2 కేంద్రీయ విద్యాలయాలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇంకొక 2-3 కేంద్రీయ విద్యాలయాలకు కూడా ప్రపోజల్ పెట్టాం. అలాగే నవోదయ కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇలా అనేకమైన విద్యా సంస్థలు కూడా వస్తూ ఉన్నాయి, ప్రైవేట్ విద్యా సంస్థలు వస్తున్నాయి. అనకాపల్లి జిల్లాని పూర్తిగా డెవలప్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. విశాఖపట్నం అంటే ఉమ్మడి జిల్లా మరి రాబోయే రోజుల్లో మరి చాలా ఫోకస్డ్ వేలో వెళ్తూ ఉన్నాం. దీనికి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఉన్న మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేనండి మేము ఎప్పటికప్పుడు ఎందుకంటే మేము గ్రామాల్లో తిరుగుతాం. గ్రామాల్లో తిరిగి మా నాయకులు కూడా చాలా క్లారిటీగా చెప్తున్నాం, మీ ద్వారా కూడా మేము చెప్తాం. మనం కేవలం సైన్యం ఒక్కలే కాదు ఈ దేశాన్ని కాపాడాల్సింది, ప్రతి ఒక్క వ్యక్తి. మీకు నెక్స్ట్ ఉన్న వ్యక్తి మీద మీకు డౌట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా గవర్నమెంట్ దృష్టికి తీసుకురండి. అలాగే ఇప్పుడు అక్కడ మీరు చూసే ఉంటారు అచ్యుతాపురంలో సైబర్ ఇది పట్టుకోగలిగాం. అది ఇప్పుడు సిఐడికి కూడా ఇవ్వాలని ప్రపోజల్లో కూడా ఉంది. అలాగే ఇప్పుడు లేబర్ కూడా బయట నుంచి ఇండస్ట్రీస్ కానీ డెవలప్మెంట్ అయినప్పుడు ఈ కార్మికులు కూడా చాలామంది వస్తారు, వాళ్ళలో కూడా కొంతమంది కలిసి ఉంటారు. దానికి కూడా ఆల్రెడీ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టున్నాం. ఇవి ఎలా దొరుకుతారు అంటే మేము
మేము ఆల్రెడీ ఎలా చేయాలి, ఏ అంశాల్లో ఎలా రాగలుగుతారు, ఏం చేస్తారనే దాని మీద అంతా అలర్ట్ అయ్యి ఉన్నాం. దట్టు అనకాపల్లి, అది కూడా అచ్యుతాపురం నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్, అచ్యుతాపురం కానీ రాంబిల్లి కానీ. సో ఆ దృష్టిగా కూడా మేము చాలా క్లియర్గా ఉన్నాం. అంటే కొన్ని సంస్థల్ని కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఈ నేషనల్ సెక్యూరిటీ దీని మీద. సో మేము నాయకులను కూడా పూర్తిగా మాకు కూడా మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. కేవలం లోకల్ నాయకత్వాలే కాకుండా, కేవలం పాలిటిక్స్ అనేది కాకుండా నేషన్ ఫస్ట్ అనే దాని మీద మేము వర్క్ చేస్తూ ఉన్నాం. 100% ఈ దేశ భద్రత, దేశ ప్రజల భద్రత మా కూటమి ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్. దానికి అంటే మేము బయటికి చెప్పం, కానీ ప్రతి ఒక్క అంశం మీద కూడా క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ పోలీస్ వాళ్ళతో, అలాగే మా శాఖ ఏదైతే హోంశాఖతో, కేంద్ర హోంశాఖతో కూడా పర్సనల్గా కూడా మేము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్లు ఇస్తూ ఉన్నాం. దాని మీద రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా మేమైతే మీ ద్వారా మేము చెప్పదలుచుకుంది, ప్రతి ఒక్క సిటిజన్ అంటే వ్యక్తి, భారతీయ ప్రతి ఒక్క భారతీయుడు ఒక సైనికుడిలా ఎప్పటికీ అలర్ట్గా ఉండాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం. సార్ చెప్పండి మీరు. ఎందుకు ఏదండి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం అండి. అవునండి, అదే అన్నానండి, అన్నీ సెట్ అవుతాయి. ఇప్పుడు వరుసగా ఒకటి సెట్ అవుతాయి. మనం వెల్కమ్ చేసాము. ఇంతకుముందు ఇక్కడ స్టూడియోలకు రావాలని చెప్పి ఎన్టీ రామారావు గారు చాలామందికి ఇది చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు మీరు చూసారు లాస్ట్ గవర్నమెంట్లో మరి రామానాయుడికి స్టూడియో కోసం ఇస్తే దాన్ని తీసేసుకొని లేఅవుట్లు వేసుకునే పరిస్థితి. అది నేను అంటుంది, ఇండస్ట్రీ కోసం చాలా చేస్తున్నాం. చేసినప్పుడు ఇప్పుడు కేవలం మా నాయకుడు, జనసేన నాయకుడు బ్యాక్డ్రాప్ సినిమా ఇండస్ట్రీ కాదండి. తెలుగుదేశంలో కూడా ఎన్టీ రామారావు గారు కూడా ఆయన బ్యాక్డ్రాప్ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే. నేనేమంటానంటే ఆ ఇండస్ట్రీ వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్క అంశం మీద కూడా మనం సీరియస్గా తీసుకున్నాం. మనం ఏం చేస్తున్నాం, ఒక పక్కన ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం భూములు ఇవ్వడం కానీ, వ్యవస్థల్ని తయారు చేయడం కానీ అన్నింటినీ మనం స్ట్రెంగ్తన్ చేస్తుంటే, ఇలా మధ్యలోని ఇంకొక ప్రభుత్వం రావడం, అది పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఇది ఎగ్జాంపుల్ మన రామానాయుడు స్టూడియో. దాన్ని లేఅవుట్లు వేసుకుంటున్నారు. అది లేఅవుట్లు వేయడానికి మరి ఇంక ఇండస్ట్రీలు ఎలా బతుకుతాయి? అవి కూడా అన్నీ కూడా రివ్యూ చేస్తాం, మొమ్మాటం లేదు. మా నాయకుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరిదైనా సరే ఏదైనా సరే తప్పు జరిగినప్పుడు కరాఖండిగా మాట్లాడే నాయకుల్లో మేటి నాయకుడు మా నాయకుడు, అందులో డౌటే లేదు. మొహమాటం అనేది ఎక్కడ ఉండదు. ఆయన దేశం, ఆయనే మొదటి స్థానంలో ఆయనకి ఉంటుంది. దేశం రేపు ఫ్యూచరు అంటే ఈ ప్రజల ఫ్యూచర్ కూడా ఆయనకి చాలా ఇంపార్టెంట్.